హలో అందరికీ. నిన్న సండే కదా, ఇంకా పిల్లలు ఈవినింగ్ టైంలో ఏమన్నా స్నాక్స్ ఉన్నాయమ్మా అని అడిగారు. ఇంకా స్నాక్స్ అంటే మనకి ఫెస్టివల్ టైంలో ఏం గుర్తొస్తాయి, వెంటనే మనం పండక్కి చేసిన పిండి వంటలే గుర్తొస్తాయి కదా. ఇక నేను వెంటనే అరిసెల కారపూస ఉన్నాయమ్మా పెట్టనా అని అడిగాను. మా పెద్దబాబు అమ్మ వద్దమ్మా అవి కాకుండా ఇంకా వేరే ఏమన్నా కావాలని అడిగాడు. సడన్గా స్నాక్స్ అంటే ఇంకా ఏమున్నాయో ఇంట్లో అని ఆలోచించాను. లాస్ట్ మంత్ సరుకులు తీసుకొచ్చినప్పుడు ఒక పాస్తా ప్యాకెట్ కొనుక్కొని వచ్చాము. ఇంకా వెంటనే పాస్తా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి పాస్తా ఉడికించడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా 10 to 15 మినిట్స్ పాస్తా ఉడకగానే దాన్ని ఇంకా చిల్లులు గంటెతో వాటర్ నుంచి వేరు చేసేసాను. తాలింపు కోసం అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఇంకా అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఇంకా ఆయిల్ వేడవ్వగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసాను. ఇంకా ఆనియన్స్ ముక్కల్ని కూడా వేసాను. ఇవి మంచిగా ఫ్రై అవ్వగానే అల్లం పేస్ట్ని వేసాను. అల్లంని, ఎల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే బాగుంటుంది, కానీ ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు కదా, అలా అయితే తింటారో తినరో అని చెప్పేసి నేనైతే అల్లం పేస్ట్ని వేసాను. ఇంకా అల్లం మంచిగా ఫ్రై అవ్వగానే టమాటా ముక్కల్ని వేసాను. ఇవి మొత్తం మంచిగా కలుపుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేస్తున్నాను. ఇవి మొత్తం మంచిగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. పాస్తా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను, కానీ ఇంతవరకు మా పిల్లలకి ఎప్పుడూ పెట్టలేదు. ఇవి చేయడం స్టార్ట్ చేశాక మాత్రం ఒక డౌట్ వచ్చింది, వాళ్ళకి మంచిగా డైజెస్ట్ అవుతుందా లేదా, ఏమన్నా స్టమక్ పెయిన్ వస్తుందా అని భయం వేసింది. పాస్తా మొత్తం మంచిగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకున్నాను. ఇంకా వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా వేడివేడిగా పిల్లలకు, మా వారికైతే పాస్తాను పెట్టేశాను. మా పిల్లలిద్దరూ తిన్నారు మంచిగానే, కానీ కొంచెం కొంచెమే తిన్నారు. వాళ్ళకైతే ఏమి హెల్త్ ఇబ్బంది ఏమి అనిపించలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.